ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రియమైనటువంటి మీకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, బైబిల్లో ఒక స్త్రీని మనము చూస్తే ఆ స్త్రీ తన జీవితంలో ఒక కొదువను కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ పేరు హన్నా. ఆమె సంతానము లేనిదానిగా ఉండటమును బట్టి తన కుటుంబంలో ఉన్నవారు, అంతేకాదు ఇరుగు పొరుగు వారి చేత కూడా ఆమె అవమానం చెందబడడం, బాధించబడటం అనేది జరుగుతూ ఉంది. కానీ ఒకరోజు ఆ స్త్రీ దేవుని యొక్క సన్నిధానములకు వచ్చి ప్రభువు యొక్క పాదాల దగ్గర మోకరిల్లి, ప్రభువా నాకు కుమారుని దయచేయి, నేను మహిమపరుస్తానయ్యా అని చెప్పేసి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆమెకి కుమారుని దయచేశాడు. రేలరా, ఈ దినము దేవుని యొక్క వాక్యము చదివించుచున్నట్లుగా యాకోబు 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న యెడల అతడు దేవుని యొద్దకు వచ్చి అడిగి పొందుకోవాలి. ఆయన ఎవరిని కోపగించుకోక అందరికీ ధారాళముగా ఆయనను అడిగిన వారందరికీ ఇచ్చే దేవుడుగా మన ప్రభువుని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మీ జీవితంలో కొదువుగా ఉన్నది ఏమిటో దాన్ని గుర్తించి ప్రభువుతో మాట్లాడి, ప్రభువుతో చెప్పుకొని దాన్ని పొందుకునే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో కొదువు అనేది ఎప్పటికీ కూడా కనబడదు. ప్రియులరా, ఒక వ్యక్తిని కూడా మనం చూస్తే, నయమాను అనే వ్యక్తి తన శరీరం అంతటా కూడా కుష్ఠరోగంతో నిండిపోయి ఉన్నాడు. పైకైతే చాలా బాగా కనబడుతూ ఉన్నారు, కానీ తన ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు, కానీ ఆయన శరీరములో ఆ రోగం నిండిపోయి ఉంది. ప్రియులరా, ఒకరోజు దేవుని యొద్దకు వచ్చారు. దేవుడు చెప్పినట్లుగా ఆయన చేశారు. అద్భుతమైన స్వస్థత పొందుకొని పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకున్నారు. ఆయన కొదువ తీర్చబడ్డది. ప్రియులరా, అలాగే రాజు అయినటువంటి సొలొమోను కూడా ఆ ప్రజలందరినీ పరిపాలన చేయాలి అంటే దేవుని దగ్గర తన కొదువను బయట పెట్టారు. ప్రభువా, ఇంతమంది ప్రజలను నేను పరిపాలన చేయాలి అంటే నా తెలివి, నా జ్ఞానము, నా బుద్ధి చాలదయ్యా. నీవు నాకు జ్ఞానమును దయచేసిన యెడల ఈ ప్రజలకు కావలసిన క్షేమకరమైన పరిపాలన నేను అందించగలను అని రాజైన సొలొమోను దేవునికి ప్రార్థించుట, దేవుని అడుగుట మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుకు సంతోషమేసి అందరూ అడిగినట్లుగా నీవు ధనమును అడగలేదు, అధికారమును అడగలేదు, బలమును అడగలేదు, కానీ పేరు ప్రతిష్టతలను అడగలేదు, కానీ జ్ఞానమును అడిగావు. కాబట్టి నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును కూడా ఇస్తాను, నేను సకల ఆశీర్వాదములతో నింపుతానని చెప్పి రాజైన సొలొమోనును దేవుడు ఆశీర్వదించాడు. ప్రియులరా, ఈ దినమును మీ కొదువను మీరు గుర్తించి దేవుని దగ్గర అడిగి పొందుకోవడానికి ముందుకొచ్చిన యెడల నా ప్రభువు మీ యెడల కనికరము చూపించి మిమ్మలను దయతో మీ ప్రతి అవసరమును తీర్చి మిమ్మలను తృప్తిపరచగలిగిన దేవుడని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు గొప్పవాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు చేయక మానడు. ఆయన హస్తము చాలా గొప్పది. ప్రియులరా, ఆయన రక్షించకుండా ఉండటకు ఆయన చేయి కొరచ కాలేదు, ఆయన చెవులు మందముగా లేవు. నీవు ప్రార్థించగా ఆయన వినేవాడై ఉన్నాడు, ఆయన ఆలకించేవాడై ఉన్నాడు, జవాబిచ్చేవాడై ఉన్నాడు, నీ కొదువను తీర్చేవాడై ఉన్నాడు. ప్రియులరా, ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీని కూడా మనం చూస్తే తన జాతి ప్రజలందరికీ ప్రాణ సంకటము, ప్రాణములు తీసివేయగలిగినటువంటి శాసనము రూపించబడిన సమయంలో ఆమె కూడా దేవుని యొద్ద ఉపవాసం ఉండి విచారణ చేసి దేవునితో చెప్పి ఆ ప్రజలందరి మీద నుంచి ఆ మరణ శాసనాన్ని తొలగించినట్లుగా ఆ స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మీ కొదువు ఏదైనా, కొన్ని కుటుంబాలలో ప్రభువు చెప్తూ ఉన్నాడు, కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారు, బిడ్డల జీవితంలో సమాధానం లేకుండా ఉన్నారు. కొంతమంది కోర్టు సమస్యల చేత బాధించబడుతున్నట్లుగా ప్రభువు చెప్తూ ఉన్నాడు. కొంతమంది ఉద్యోగం లేకుండా బాధించబడటం చూస్తూ ఉన్నాం. కొంతమంది సంతానం లేమి చేత బాధించబడటం చూస్తూ ఉన్నాం. కొంతమంది రోగముల చేత బాధించబడటం, కొంతమంది అప్పులతో బాధించబడటం అనేది ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మీ కొదువుని ఈరోజే గుర్తించి దేవునితో చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి
మీ యొక్క కొదువులను తీర్చుకోవాలని ప్రభు పేరట మీ కొరకు దీన సేవకుడిగా మీ అందరి కొరకు నేను ప్రభుని వేడుకుంటున్నాను. ప్రియులారా, దేవుడిని అడగండి, దేవుడు ఇచ్చేవాడు, మీ కొదువును తీర్చేవాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ భూమి మీద ప్రభువా, ఎంతమంది అయితే కొదువుతో ఉన్నారో వారందరిని చూసి నువ్వు జాలి పడుతూ ఉన్నావు ప్రభువా. వారి అవసరాలు తీర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావు తండ్రి. ఫిలిప్పీ 4:19 ప్రకారము వారి ప్రతి అవసరమును తీర్చగలిగిన సర్వశక్తి గల దేవుడువు కాబట్టి ఈ దినము ఎంతమంది అయితే అయా నా తండ్రి ఈ మాటలు విని ఈ వీడియో చూచడం ద్వారా వారి కొదువులు నీతో చెప్పుకుంటున్నారు, వారి అవసరాలు నీతో చెప్పుకుంటున్నారు, వారందరి జీవితంలో మేలు చేసి ఆశీర్వాదకరంగా చేసి దీవెనకరంగా మార్చమని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.